మొన్న వెలువడిచిన 5 రాష్ట్రాలలో దాదాపుగా బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. దాన్ని బీజేపీ కూడా ఒక పండగ వాతావరణంగా సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణని కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్‌లో పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే ఉన్నారు. సార్ ఎట్లా చూస్తా ఉన్నారు? నెక్స్ట్ టార్గెట్ తెలంగాణని సోషల్ మీడియాలో గతంలో టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని ఉండే. ఇప్పుడు తెలంగాణని పెట్టుకున్నారు. ట్యాగ్‌లైన్ మొత్తం మార్చేశారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? ప్రధానమంత్రి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పెట్టుకుండా ఏమైనా చేస్తారట్నా వచ్చి ఊకనే పోతారట్నా? ఏం నెక్స్ట్ టార్గెట్ దేనికి? అధికారం సాధించడానికి. అధికారమే తప్పితే పని అయితే ఏం చేయరా? కాబట్టి పని చేయని బీజేపీని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న మోదీ వాళ్ళ ఎంపీలు తెలంగాణ ఏర్పాటు పట్ల చేస్తున్న ప్రకటనలు ఏవైతున్నాయో అవి పూర్తిగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు రండి అని. మొన్న ఒకడు ఉన్నాడుగా పోరగాడు తేజస్వి సూర్య, తెలంగాణ ఏర్పాటుని ఎంత కించపరిచిండో. ఈయన కూడా ప్రధానమంత్రి కూడా అట్నే ఏ మొహం పెట్టుకొని మరి తెలంగాణకు వచ్చి మళ్ళీ ఓట్లాడుకుంటారు. తెలంగాణ ఏర్పాటే మీకు ఇష్టం లేకపోయా. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో సింగిల్గా వచ్చినా డబుల్గా వచ్చినా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండి మోడీ వస్తే మంచిది. అంటే జిహెచ్ఎంసీ టార్గెట్గా నరేంద్ర మోడీ వస్తూ ఉండి ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ అనేది కూడా నరేంద్ర మోడీ రాకతో మాకు గ్రాఫ్ అంతా పెరిగిపోతూ ఉంది. ఇక్కడున్న 3 స్థానాలకి 3 స్థానాలు మేమే గెలవబోతూ ఉన్నాం జిహెచ్ఎంసీలో అన్నట్టుగా ఇటు బీజేపీ నాయకత్వం చెప్తా ఉంది కదా, దాన్ని ఎట్లా వస్తుంది? తమిళనాడు పోయిండా మోడీ? ఎన్ని సీట్లు వచ్చినాయి మరి? ఇంకా అంతే ఉంటుంది. కాబట్టి ఏదో మోడీ వస్తే ఇక్కడ ఏదో అవుతుంది అని చెప్పి ఏదో వాళ్ళు ఫీల్ అయితే కరెక్ట్, కానీ వాళ్ళలో ఉన్న ఫస్ట్ అనైక్యతను వాళ్ళు సెటరైట్ చేసుకుంటే చాలు. వాళ్ళు 4-5 గుంపులు పడి నేను ముఖ్యమంత్రి అని ఏంది దుప్పట్లు వేసుకొని ఒకరి మీద ఒకరు గుద్దుకుంటూ ఉన్నారు. ఫస్ట్ అది తేల్చుకుంటే వాళ్ళు మోడీ వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా ఏం కాదు.